దేవుని బిడలమని ప్రకటించుకుంటున్న మనం, క్రైస్తవులమని దేవుని పేరు పెట్టుకున్న మనం, క్రీస్తు రక్తంలో కడగడం మనం అనేక సార్లు ఎందుకు వెనకకు తిరుగుతున్నాం? ఎందుకు దేవుని వాక్యాన్ని నెరవేర్చలేకపోతున్నాం? ఎందుకు ప్రార్థనలో మన మోకాళ్ళు వంగటం లేదు? ఎందుకు ఉద్యోగ జ్వాలల్లో మనం ముందుకు సాగాలని ఆశపడడం లేదు? పరిశీలన చేద్దాం. నీతిని అనుసరించే వారులారా, నా వాక్యాన్ని, నా బోధను హృదయపూర్వకంగా అనుసరించే వారులారా, ఇఫ్ యూ కెన్ ఫుల్ఫిల్ యువర్ పార్ట్. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి స్థితిలో మీరున్నప్పుడు, మనుషులు ఎవరైనా మీ మీద నిందలేసినప్పుడు, నువ్వు పాపం చేసి తప్పు చేసి నీ మీద నిందేస్తే అది దేవుడి కోసం నింద కాదు. అది కొంతమంది తప్పులు చేసి నిందలు పడబ్బా ఎన్ని నిందలు పడిపోతాను దేవుని కోసం అంటారు. అది దేవుని కోసం పడుతున్న నింద కాదు, నీ దౌర్భాగ్యాన్ని పడుతున్న నింద. కానీ దేవుని కోసం నువ్వు నిజంగా నింద అనుభవిస్తే, దేవుని కొరకు నిలబడి నువ్వు శ్రమ అనుభవిస్తే, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మనుష్యులు పెట్టే నిందకు నువ్వేం చేయొద్దు, భయపడద్దు. వారి దూషణ మాటలకు నువ్వేం చేయొద్దు, భయపడద్దు.